కేఎస్ ప్రసాద్ ముఖ్యంగా తిరుమల కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చుక్క పాలు వెన్న కూడా లేకుండా పూర్తిగా రసాయనాలతో తయారు చేయబడ్డ 68 లక్షల కేజీల నకిలీ నెయ్యిని లడ్డు తయారీలో వాడారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు అందించిన పరిస్థితి. ఏం చెప్తారు సార్? నిజంగా రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని వాడారా అంటే ఏం చెప్తారు సార్? మనం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇలాంటివి మనకేం వర్తించవా సార్? మీరు లా చదివారు. సుప్రీంకోర్టు దీని మీద ఏం డైరెక్షన్ ఇచ్చింది? నోరు మూసుకుని ఉండమని చెప్పి దేవుడిని లాగొద్దు అన్నట్టు మాట్లాడింది కదా. ఏ ప్రాతిపదికగా లాగుతున్నారు? హిందువుల మనోభావాలు అన్నవి ఎవరికి ఉండవా సార్? ఇదే భానుప్రకాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు కదా. ఈ లడ్డు విషయంలో ఏ రోజైనా మాట్లాడా? ఇవన్నీ మనం వేరే విధంగా తర్వాత చర్చ చేద్దాం. ఫస్ట్ భానుప్రకాష్ రెడ్డి నిరంతరం అక్కడ కనబడే మనిషి, నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఏ రోజైనా లడ్డు విషయంలో మనకి ఒక్కసారైనా చేతవని ఇచ్చాడా? లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, కరుణాకర్ రెడ్డి గురించి తెలుసు, సుబ్బారెడ్డి గురించి తెలుసు, అందరికీ తెలుసు. గౌరవ హోమ్ మినిస్టర్ అనిత గారికి బైబిల్ నేను నమ్ముతాను అన్నదానికి గతంలో టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే ఇవి క్రిస్టియన్ అని చెప్పి ఇవ్వలేదు. ఆవిడ విరమించుకుంది కూడా. అలా స్వీయ నియంత్రణ లేదా ఇప్పుడు నాకు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినట్టు నేను కన్వర్టెడ్ హిందూ అవ్వడానికి వెసులుబాటు ఉందా లేదా? మా ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, క్రిస్టియన్ అండ్ హిందూ. ఆయన హిందూ దేవుడిని ఆయన ప్రవేశించుకుంటాడు, ఆవిడ క్రిస్టియన్ మతాన్ని ఆవిడ ఆచరిస్తుంది. నో కాన్స్టెన్షన్స్. అట్లా భవన్ కరుణాకర్ రెడ్డి మ్యారేడ్ ఏమో ఎవరికి తెలుసు? చెప్తాడు ఎవడన్నా. ఇప్పుడు మీకే రేపు పొద్దున్న మ్యారేజ్ పిల్లడు పుడతాడు, పెద్దడు అవుతాడు. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను, లేదంటే క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, చర్చిలో పెళ్లి చేసుకుంటున్నాను అనుకోండి, మీరు రెడీ చేయగలరు? మేము మసీద్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని మీరు ప్రార్థిస్తారా, ప్రార్థించరా? ఓవరాక్షన్ వెళ్ళి చేస్తారు కదా. ఇది ఇక్కడ కడపలో దర్గాకి వెళ్ళినప్పుడు అందరూ టోపీలు పెట్టుకుని వెళ్తారు కదా రాజకీయ నాయకులు, ప్రార్థించి వస్తారు కదా. లేదు, మీ ప్రార్థన మీరు చేస్తారు, వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేస్తారు. వాళ్ళు పెట్టినట్టు చేతిలో కాళ్ళు పెట్టి చేసి వస్తారు కదా. అప్పుడు లేని ఓవరాక్షన్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఒక డిక్లరేషన్ ఇచ్చి నేను దేవుడిని నమ్ముతాను అన్న చేసినప్పుడు ఇక నాకు హిమాయత్ నగర్లో టీటీడీ బోర్డుకి సంబంధించిన దీంట్లో ఇన్ఛార్జ్ షీజ్ హ్యాపెన్ టు బి అన్యమతస్తురాలు, బట్ షీ బిలీవ్స్ గాడ్. ప్రభుత్వానికి లేని అప్రహెన్షన్ వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు? సరే, ఇప్పుడు కల్తీ నెయ్యి 68 లక్షలు. సరే, ఎవడైనా పాలు ఇంట్లో వాడు మనకి పాలు ఇచ్చేవాడు కల్తీ చేస్తాడు అంటారు. ఆ లీటర్ పాలలో 1/2 లీటర్ నీళ్ళు కలుపుతాడు, కానీ టోటల్ 1/2 లీటర్ నీళ్ళు మొత్తం 1.5 లీటర్ నీళ్ళు కలిపి తీసుకొస్తాడు అండి ఎవడైనా? లేదా పాల పౌడర్ కలిపి తీసుకొస్తాడు మీకు. ఇట పాల పౌడర్ కలిపిన పాలు కూడా పోల్చలేకుండా ఇంట్లో మీరు నేనంటే తెలివి తక్కువ. ఇంట్లో ఆడవాళ్ళు పోల్చలేరా? పోల్స్తారు. అలాగాడు లడ్డూలు చుడతా ఉంటారు. వాళ్ళందరూ ఆగమ శాస్త్రానికి పంతుల్లే కదా వాళ్ళందరూ. మన దేశంలో సిపాయిలు తిరుగుబాటు అండి దేనికి వచ్చింది? పంది తోట లాగి గుండు కాల్చమనడానికి బ్రిటిష్ వాడి మీద తిరగబడిన గడ్డ ఇది భరతఖండం. అలాంటిది కొవ్వు పదార్థాలు కలిపి లడ్డూ తయారు చేయమంటే తిరగబడలేదా పంతులు? ఎందుకు తిరగబడలేదంటేనే ఫస్ట్ మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళందరూ మైకిల్ తీసుకుని రాజకీయాలు మాట్లాడినారు కదా. లాస్ట్ రమణ ఆయన ఉన్నాడు కదా, రాజకీయాలే మాట్లాడు కదా అన్ని. రమణ మహర్షుల పేర్లు పెట్టకండి, రమణ దీక్షితులు రాజకీయాలే మాట్లారు కదా 10 years అందరూ. తర్వాత మాట్లారు, ముందు మాట్లారు. అవి మేము ఈ పని చేయలేమండి. పోనీ ఎవరన్నా బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మా నాన్న నీచ మాసం లేదా తిందాం లేకపోతే మాడదాం అంటే వాళ్ళ ఫస్ట్ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి? పోనీ మీరు చూడకపోతే వాళ్ళ అదృష్ట సినిమా చూడండి. మనం ఎందుకు మీరు డైరెక్ట్ చెప్తే అర్థం అవుతుంది కదా. వాళ్ళ అదృష్ట సినిమాలో చూశారు కదా, లేదా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు లక్ష్మి నటించిన ఒక బ్రాహ్మణోత్తమాల కథ ఒకటి, ఆ సినిమా చూడండి ఒకసారి. కాదు, అసలు నాకు తెలియక అడుగుతాను, మనోభావాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికి ఉండవని ఒక ఏమైనా బ్రాండ్ క్రియేట్ చేశారు సార్ ఈసారి దీంట్లో. వాళ్ళ హిందువులు అయితే అవమానాలు అనుభవించరు, మన హిందువులు వేరంటే ఇప్పుడు తిరుమలలో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశంకి సంబంధించిన పంతులే, లేదా గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే. నేను ఐఏఎస్లు ఐపీఎస్ని సెగ్రిగేట్ చేస్తారు కదా, వీడు వైఎస్ఆర్సీపీ వాడు, వీడు తెలుగుదేశం వాడని. అలాగే ఏమైనా తిరుమలలో ఆగమశాస్త్రానికి భంగం కలగకుండా మీరు ఏ పార్టీ వాళ్ళో చెప్పి డెప్యుటేషన్ మీద రండి, ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం ఉంది కాబట్టి మీరే ఉండండి, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి మీరే ఉండండి అని అలాంటిది ఏమైనా ఆప్షన్ ఏమైనా ఉంది ఎక్స్ప్లోర్ అయ్యి? అలా ఆప్షన్స్ ఏమి ఉండవు కదండి. మరి ఉండవు కానప్పుడు ఏ నోర్లు పడిపోయి వాళ్ళకి. మీరు తిరుమల వెళ్ళారా? ఎంట్రన్స్లోనే ఉంటాయి లారీలు, చూసారా? అక్కడ శాంపుల్ కనుక మీట్ కాకపోతే గెట్అవుట్. తెలుగుదేశం ఆయనలో కూడా ఎన్నో 9-10 కంటైనర్లు వెనక్కి పంపించారు కదా, వీళ్ళు కూడా 18 కంటైనర్లు పైచీలకు వెనక్కి పంపించారు. ఇదేంటండి ఇది? పోనీ ఈ రోజు దాకా శాంపుల్ ఏమైనా ప్రూవ్ చేశారా? శాంపుల్ రిపోర్ట్లు అన్నీ ఏమున్నాయి? మీరు ఫ్యాబ్రికేట్ చేసిన దిక్కుమాల రిపోర్ట్లు కాదరా, బొరతక్కువ బ్యాచ్. ఈ తెపాల ఛానల్లో చూపించిన దైత్యగొట్టు రిపోర్ట్లు కదా, డేట్లు కన్ఫంటేషన్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇన్ని చర్చలు పెట్టారు దాని మీద. నాకు ఇది ఆశ్చర్యకరమైన విషయం. అక్కడ పోర్టులో లడ్డూ తయారు చేసే పంతుళ్ళు మాట్లాడలే, వాళ్ళ మీద మాకు అపారమైన గౌరవం నమ్మకంతో చెప్తున్నా. మీరు పెట్టిందే సార్ ప్రసాదం,
ఆ లైన్లో వెళ్ళి మనం లడ్డు ప్రసాదం కొనుక్కున్న దగ్గర కూడా వాళ్ళు ఇచ్చినవే. కంచే చేయని వేస్తేనేంటి చేస్తారు. పోనీ టీటీడీ బోర్డులో ఎవరు ఉన్నారు అప్పుడు, ఏం తక్కువలో ఉన్నారు? ఇప్పుడు ఉన్న తెలుగుదేశంలో ఉన్న ఈ టెపోరి బ్యాచ్ అంతా అప్పుడే ఉన్నారు కదా. మాకు పైపచ్చి ఇంకా మీ అందరం ఎక్కువ గౌరవించే సుధామూర్తి గారు ఉన్నారు కదా. ఎవరికి కూడా క్రెడిబిలిటీ లేదా? మాట్లాడండి సార్. బోర్డు అప్రూవల్తోనే కదా నీకుంటాడు. సుబ్బారెడ్డి అయినా కొనొచ్చు, లేదా కరుణాకర్ రెడ్డి అయినా బోర్డు అప్రూవల్. నాకు తెలిసి సుధామూర్తి గారు ఉన్నారు బోర్డులో. ఇప్పుడున్న సగం బ్యాచ్ మీ బ్యాచే, వాళ్ళ బ్యాచే. ఇంత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆవిడ ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చింది కదా, ఆవిడ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఎందుకు మాట్లాడరు ఆవిడ? అవునండి, నా మాట వినకుండా మొత్తం సుధామూర్తి గారు నేనే వ్యతిరేకించాం, మా ఇద్దరిని కాదని నాలుగు మొత్తం కొనేశారండి దొంగనయ్య అని చెప్పారా? ఇన్ని కబుర్లు పడతారు వీళ్ళు. మీరు జర్నలిస్టులు అందరూ ఉన్నారు, వీళ్ళు తెలియదు. సుధామూర్తి గారిని ఎందుకు అడగలే? ఆవిడ మేము ఖచ్చితంగా గౌరవిస్తూ నమ్ముతాం. చెప్పానండి ఆవిడ ఒక డెలిబరేషన్ నిజమే కల్తీ జరిగిందని. సార్ ఇది రోజుకొక నెరేటివ్, రోజుకొకటి. ఆయన టీటీడీ చైర్మన్ చేశాడు. మీ ఆయిల్లో ఈ కొనుగోలు వీళ్ళ దగ్గర కొన్నారా లేదా, ఈ శాంపుల్ వీటి మీద టెక్నికల్ ల్యాబ్ రిపోర్ట్స్ వీటి మీద ఆయన ఎంక్వైరీకి పిలుస్తారు, సహజం అది. ఇప్పుడు రేపు పొద్దున్న బిఆర్ నాయుడుకి రోజు కబడ్డీ మ్యాచే. కర్మకాల గవర్నమెంట్ వచ్చిందనుకోండి, రోజు టెన్నిస్ కోర్టులో చూడండి ఒక లాంగెస్ట్ ర్యాలీలు జరిగితే, అలా ఎంఎంటీఎస్ టికెట్లు తీసుకుని తిరగడమే తిరుమల. సిట్టోళ్ళు అక్కడే కూర్చొని పిలుస్తుంటారు రోజు, రండి సార్ రండి అని. ఎన్ని ఎంక్వైరీలు ఉంటాయి? టికెట్లు పైన కూడా కిందన కూడా ఏమన్నాడు, ఎవరు ఇచ్చింది నాదే. ఇంకెందుకంటే ఆనంద్ రామరెడ్డి గారికి ఇన్వాల్వ్మెంట్ లేదు దాంట్లో. సో అలాంటివన్నిటి మీద ఎంక్వైరీ పడింది అనుకోండి, ఎన్నిటికి సమాలు చెప్పుకోవాలి. 5 ఏళ్ళు జీలపాకమే. ఫస్ట్ తగిలిస్తే తమాషా ఎలా ఉంటుందో తెలుసు కదా. తగిలించి తమాషా చూడడం వేరు, తగిలించిన తర్వాత గొల్లెం పడిపోయింది అనుకోండి, తమాషా ఎలా ఉంటుంది? అదే జరుగుతుంది.